పోతన భాగవతము దితి కశ్యప సంవాదంబు వర కరుణామతిన్ దుహితృవత్సలతం తనరారు నెట్టి మద్గురుడొకనాడు మమ్ముదన కూతులనందర బిల్సి మీ మనోహరుని రింగింపు దిక్కు కమలాననలారయటన్నందులో పురుషవరేణ్యమేము పదమూర మర్మలి నిన్వరింపమే. ఓ పురుష శ్రేష్ఠుడా, దయాశాలి అయిన మా తండ్రి దక్ష ప్రజాపతికి ఆడపిల్లలంటే ఎంతో అభిమానం. ఒకనాడు కూతుళ్లను మమ్మల్ని అందరినీ పిలిచి, కమలాల కన్నుల వంటి గల మా అందాల పుత్రికలు మీ మనస్సుకు నచ్చిన భర్తలను తెలియజేయండి, ఇచ్చి పెళ్లి చేస్తాను అని అడిగాడు. అప్పుడు మేము 13 మంది నీ పేరు చెప్పి నిన్నే కదా అని ఈ పద్య భావం. దితీగతి కామ విమోహితమతి బహువచనముల హృదీషు నిబలు కంద్రుతి కృపణ పతివ్రత నిజ సతిగని కశ్యపుడు పల్కె సల్లాపమునన్ అని కోరికతో మోహితురాలు అయిన దితి ధీనంగా అనేక సార్లు అర్థించింది. అప్పుడు ధృతిమంతుడైన కశ్యపుడు ఆర్తురాలు పతివ్రత తన సతి అయిన దితిని అనునయిస్తూ ఇలా అన్నాడు అని ఈ పద్య భావం. నీవు చెప్పినట్టే పురుషులకు స్త్రీల వలన ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయి. నావికుడు తన నావతో సాగరాన్ని తాను దాటడమే కాకుండా ఇతర ప్రయాణికులను కూడా దాటించినట్టు గృహస్థు తన గృహస్థాశ్రమం ద్వారా తాను తరిస్తూ ఇతరుల ఆశ్రమవాసులను కూడా తరింపజేస్తూ ఉంటాడు. అటువంటి గృహస్థుడిలో భార్య అర్ధభాగం. అటువంటి అర్ధాంగియందు తన గృహకృత్యాల భారమంతా ఉంచి పురుషుడు నిర్విచారంగా సుఖం అనుభవిస్తాడు. అంతేకాకుండా మిగిలిన ఆశ్రమవాసులు జయించలేని ఇంద్రియాలనే శత్రువులను అనగా అరిషడ్వర్గాలను సతీ సమేతుడైన గృహస్థుడు కోటలో ఉన్న రాజు శత్రు సమూహాలను జయించినట్లు అవలీలగా జయిస్తాడు. అటువంటి భార్యకు ప్రత్యుపకారం చేసి రుణం తీర్చుకోవడానికి సమస్త సుగుణాలతో కూడి ఉన్న సత్పురుషులకు సైతము 100 ఏళ్లకు గాని జన్మ జన్మలకు గాని సాధ్యం కాదు. అటువంటప్పుడు మా వంటి వాళ్లకు ఎలా సాధ్యమవుతుంది? ఇక నీ మనస్సులోని దుఃఖాన్ని విడిచిపెట్టు అని చెప్పి కశ్యపుడు ఇలా అన్నాడు అని ఈ గద్య భావము. ధన్యవాదములు.